ఫ్రెండ్స్, వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లాస్ట్ 3 days బ్యాక్ అనుకుంటాను మనకి 28న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగడం అయితే జరిగింది. అసలు మ్యాచ్లో వన్ ఆఫ్ ద ఏషియా కప్ అనేది ఇంకో 10 దశాబ్దాల వరకు దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారనమాట. అంత ఉత్కంఠ రేపిన మ్యాచ్ అనమాట. మామూలుగా లేదు మ్యాచ్. దాంట్లో టాప్ 5 మూమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టీం ఇండియా మొత్తం ఎవరైతే ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అందరూ ఒక్క మాట మీద నిలబడి ఆ పాకిస్తాన్ టీంని టాస్ అయినా కానీ లేకపోతే మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళడం అయినా కానీ అస్సలు నో షేక్ హ్యాండ్ గెస్టర్స్ అనమాట. అదైతే ఆ టాస్ జరిగినప్పుడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు టాస్ జరిగినప్పుడు ఆ గెస్చర్ మూమెంట్ ఏదైతే ఇవ్వకపోవడం అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అండ్ టీవీలో చూస్తున్న మనం కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాం. మనకైతే ప్రౌడ్ మూమెంట్ అనమాట. పాకిస్తాన్ వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు. మనకి దొంగ దెబ్బ తీసిన పాకిస్తాన్ కుక్కలకి చెంప చెల్లుమనేలా గట్టిగా సమాధానం అయితే మన ఇండియన్ టీం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రౌడ్ టు బీ ఇండియన్. అండ్ ఇండియా క్రికెట్ టీం ఒక్కొక్కటి అద్భుతం అనమాట. చాలా అంటే చాలా అద్భుతాలు జరిగాయి ఈ ఏషియా కప్లో అనమాట. పాకిస్తాన్ని తుక్కుగా ఓడించారు, మామూలుగా ఓడించలేదు. అండ్ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షను, ఈసారి మేమే గెలుస్తామని చెప్పి కాలర్ ఎగడేయడాలు, అండ్ ఆ గెస్చర్ మూమెంట్స్, కూలిపోయిన గెస్చర్ మూమెంట్స్, పాకిస్తాన్ ఎదవలు చేసిన గెస్చర్ మూమెంట్స్, దానికి బలమైన రిప్లై అద్భుతంగా ఉందన్నమాట. మామూలుగా అయితే లేదు. సో మీకు కొన్ని మీమ్ ట్రోల్స్ పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్కి ముందు మ్యాచ్కి తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు, మన మీద ఎంత జెలస్గా ఫీల్ అవుతున్నారు అనేది మనం క్లియర్ కట్గా కొన్ని వీడియోస్ నేను కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను మీతో షేర్ చేసుకోవడానికి. సో లేట్ చేయకుండా ప్రతి వీడియో చూసుకుంటూ వెళ్ళిపోదాం. వీడియో నంబర్ 1. పాకిస్తాన్కి ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అని చెప్పి మనోడు చెప్పడం, దానికి మన అభిషేక్ శర్మ గారు ట్రోల్ చేయడం అయితే ఈ ఏషియా కప్లోనే పీక్ అనమాట. మామూలు పీక్ అయితే కాదు, ఒక ఘోరంగా ఉంటుంది అనమాట. ఘోరంగా ట్రోల్ చేశారు. నువ్వు ప్రీమియం బౌలర్ అయితే ఏంటి, ఎటువంటి బాల్ అయినా కానీ దొల్ల కొట్టేస్తాను, ఎవ్వడు ముందు వచ్చినా కానీ ఆగేదే లేదని చెప్పి చెంప చెళ్ళు మనేలాగా అభిషేక్ శర్మ దానికి కౌంటర్ అటాక్ ఇవ్వడం, దానికి రియాక్షన్ ఇవ్వడం అయితే అద్భుతంగా ఉంది. దానికి నో డౌట్ అనమాట. పాకిస్తాన్ కా ప్రీమియం ఫాస్ట్ బౌలర్. अच्छा अभी पता था भाई, अभी पता था, अभी तूने गाड़ी में उंगली किया ना, अभी पता था. That I had a plan, like if I get spinners or something in the power play as well, I'm going to utilize that power play, because if you see any of the bowler, even the fast bowler also, even any of the premium fast bowler as well, if they come and so I mean a few moments later. నవ్వుకున్నాను, మామూలుగా నవ్వుకోలేదు. సో లేట్ చేయకుండా సెకండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వీడియో చూడండి, ఇది హైలైట్ అనమాట. ఇది ఓవర్ యాక్షన్ చూడండి. వీడు పాకిస్తాన్ వాడికి వేరే అభిమానం అనమాట. పాకిస్తాన్ మ్యాచ్ ముందు ఎలా అయినా గెలిపించి మ్యాచ్ మనం अफगानिस्तान से जीत गए, ये छोटी टीमों से जीत गए, अपने बाप से हार रहे हैं।
खेला हुआ या पाकिस्तान का पहला हुआ पहला हमेशा पहला చూసారుగా ఇదైతే లాస్ట్లో ఆడు గుండెలు బాగా కొట్టేసుకుంటుంటే అబ్బో నేను ఇది ఎలా ఈ వీడియోస్ అన్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ ట్రోల్ మెటీరియల్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆడు పాకిస్తాన్ వీరాభిమాని అనమాట. ఎలాగోలా గెలిపించరా బాబు, 2 మ్యాచ్లు ఓడిపోయాం, ఈసారి కప్పు ఎలాగైనా తీసుకురా బాబు, మా పరువు నిలబెట్టరా బాబు అని చెప్పి ఆడిని బతిమాలుకుంటాడు మనోడు. తర్వాత దొబ్బింది ఆడు. తర్వాత దాని ఏడుపు రక్త కన్నీరు వచ్చేసింది వాళ్ళకి ఒక్కొక్కరికి. ఈడు చూసాడా, ఈడు గెడ్డముడు ఆడు ఓవర్ యాక్షన్, మ్యాచ్ ముందు ఓవర్ యాక్షన్ ఎలా చేసాడు. సో వీడియో నెంబర్ 3. सर प्रॉब्लम ये बताओ कौन सा नहीं दिखा मैं पाकिस्तानी टीम में? ये तो शुरू से ही प्रॉब्लम देख के मैं एक मैच इधर मिस नहीं करता पाकिस्तान का। जब भी दुबई में कोई मैच होता है, मैं जब भी आया हूँ दलील होने के लिए आता हूँ, पैसे भरता हूँ, दलील होने के लिए पैसे इधर भर के आता हूँ मैं फिर भी सिर्फ इस झंडे की वजह से आता हूँ इनको सपोर्ट करने, नहीं तो इनकी शक्लें नहीं है, इनको बंदा सपोर्ट करे आकर यहाँ पर हर बार दलील होने के लिए आते हैं। मुझे बहुत तकलीफ हुई है, मैं आता हूँ हर दफा यहाँ से दलील होकर जाता हूँ, पार हो जाता हूँ, हो जाता हूँ। इनको कभी भी शर्म नहीं, हया नहीं है कि हम 22 करोड़ आवाम के लिए, इस झंडे के लिए, इस मुल्क के, मेरे पाकिस्तान के नाम के लिए खेले, शान के लिए खेले, 22 करोड़ आवाम के लिए గెలుస్తుందని చెప్పి ప్రతి మ్యాచ్ లో నన్ను ఏడ్పించు, నేను ఆడడం, నేను మోసపోవడం ఇదే జరుగుతూ వచ్చిందిరా బాబు. जब पाकिस्तान 22 को जीतेगा कोई वायलेशन न करे, हाथ मिलाए, उनके लिए इतना ही बहुत है। जिंदगी कंडिया किसे सानू नहीं जो लेना असी दुखड़े सहने। 2 हार बर्दाश्त कर ली, तुम लोगों से वो 1 हार बर्दाश्त नहीं होने वाली, और हमारे लिए स्पेशली आप लोगों ने फेविकोल लाना है। क्यों हमारा गला तीसरी बार हारने के बाद कैसा लग रहा है आपको? ఓడిపోయిన తర్వాత మనోడు రియాక్షన్ आदत हो गई है आपको? అడగలేదు. जी है, मैं एक गाना गाना चाहता हूँ। अब तो आदत सी है इनको ऐसे हारने में, जुदा होके भी। చూసారుగా వీడియో నెంబర్ 4. క్యాచ్ పెట్టిన తర్వాత మరో రియాక్షన్ చూడండి, పక్కలు ఇదే రియాక్షన్. దానికి అర్షదీప్ మేము ఆ పేజ్ అయితే మామూలుగా లేదు, మీములతో నిండిపోయింది, మామూలుగా లేదు. అయ్యో ఈడు ఓవర్ యాక్షన్ చూడు, పడిపోయింది కరెక్ట్గా గట్టిగా వేస్తాడు చూడు బుమ్రా. అట్టాగే ఉండాలి, అలాంటి వాళ్ళకి అలాగే చెప్పాలి. పడ్డది కదా, తీసుకెళ్ళి పెట్టుకోండి. ఆపరేషన్ తిలక్ ఏషియా కప్ ఫైనల్ మామూలుగా లేదు మరి. మన తెలుగువాడు అంటే మామూలువాడు అనుకుంటున్నాడా తిలకరామా? గట్టిగా వేసారు పాకిస్తాన్లోనే. ఓకే, వీడియో అయిపోయింది. వీడియో నెంబర్ 5. సెలబ్రేషన్స్ మామూలుగా లేవు వీళ్ళ సెలబ్రేషన్స్. ఎలా ఉన్నాయంటే నగ్గేజం మ్యాచ్ అన్న దాంట్లో ఉంది. వెయిట్ చేయి, కంగారు ఏం లేదు. వేసారు, మనం నగ్గిన తర్వాత ఎవ్వడు లేడు, వెళ్ళిపోయాడు. చూడండి వెళ్ళిపోతున్నారు. ఇక మన సెలబ్రేషన్స్ మామూలుగా లే. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అబ్బా. మ్యాచ్కి ముందు గోల ఎట్లా చేస్తున్నారో చూడండి, మామూలుగా చేయట్లేదు. ఓవర్ యాక్షన్ ఒక్కొక్కడు. మీకు ఉందిరా అన్నట్టు. మ్యాచ్ తర్వాత ఒక్కొక్కడు మూల కూర్చుని పేరు, సౌండ్ లేదు, అదిగో మూల
నెక్స్ట్ వీడియో. रुको ఆడు దుబాయ్లో కూర్చుని మ్యాచ్ చూస్తారు కదా రెస్టారెంట్ లో आराम అనమాట. से लेने का. మామూలు హడావిడి చేయలేదు. క్యాచ్ అభిషేక్ శర్మ క్యాచ్ కానీ శుభ్మన్ గిల్ కానీ ఇది కానీ క్యాచ్ పడేసరికి మ్యాచ్ నెగ్గిన తర్వాత మనోళ్ళు రెచ్చిపోయారు. అట్లాగే ఉండాలి, అలాంటి వాళ్ళకి అలాగే రుద్ది చెప్పాలి. దెబ్బకి మూర్తి తోక ముడిచేసారు దెబ్బకి. ఏంట్రా ఏంట్రా గిది వేవురా రింకు సింగ్ షాట్ కి దోల్ దిగిపోయింది ఒక్కొక్కటి. हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. సో ఇవి మీమ్స్ అన్నమాట. పర్ఫెక్ట్ ఏమంటారు, ఈ ఏషియా కప్ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట పాకిస్తాన్ వాళ్ళకి. అండ్ కప్పు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం కానీ ఆడి చేతులతో తీసుకోమని చెప్పి క్లియర్ కట్గా కరాఖండిగా చెప్పేసినా కానీ యాదవ్లో కప్పు పట్టుకుని వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు నేను రీసెంట్గా మార్నింగే న్యూస్ విన్నాను అనమాట బ్రాడ్కాస్ట్ ఛానల్లో. ఎవరైతే మన కెప్టెన్ ఉన్నాడో పాకిస్తాన్ కెప్టెన్, నేను రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నాను అని చెప్పేశాడు, ఓపెన్గా చెప్పేసాడు. అంటే అటు సైడ్ ఓడిపోవడం, లైన్గా 3 మ్యాచ్లు ఓడిపోవడం అండ్ సీరియస్గా ఆడకపోవడం. స్లెడ్జింగ్లో ఆస్ట్రేలియా తర్వాత వీళ్ళే నెంబర్ అన్నమాట. ఎక్కడ స్లెడ్జ్ చేసి తిరగట్లో పెడదాము అని చెప్పి దొంగ దెబ్బ తీద్దామని. ఏ దొంగ నా కొడుకులు ఎప్పుడు దొంగ దెబ్బ తీయడం మీరే ఆలోచిస్తారు కానీ నిక్కచ్చిగా ఆడి నిజాయితీగా ఆడి మన స్పోర్ట్మెన్షిప్ పెంచుకుందాం, మన టాలెంట్ ఏదో పెంచుకుందాం అన్నది చూడరు వీళ్ళు. ఎప్పుడు అంతే 3-3 వేసారు కదా పాకిస్తాన్ వాళ్ళందరూ. ఈ నా కొడుకు వాళ్ళే మా పరువు పోతుందని చెప్పి గట్టిగా వేసుకున్నారు. దెబ్బకే పాకిస్తాన్ కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటించేశారు. అట్టుంది. సో దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు ఇంకా దీనికంటే మంచి మీమ్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే కనుక కింద డిఎంలో కామెంట్ చేయండి, లింక్ పెట్టండి. నేను ప్రతి కామెంట్ నేను చూస్తాను. అండ్ అది నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు ప్రజెంట్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ ఇండియన్. Bye.